అందరికీ హాయ్, వెల్కమ్ టు కేఎల్ఎం న్యూస్. సైనిక్ స్కూల్ ఎంట్రన్స్ 6th క్లాసు 9th క్లాస్ వాళ్ళకి గుడ్ న్యూస్ అండి. అడ్మిట్ కార్డ్స్ అనేవి డౌన్లోడ్ అవుతున్నాయి. సో అడ్మిట్ కార్డ్స్ని డౌన్లోడ్ చేసుకొని మీ సెంటర్ ఎక్కడ ఉందో చెక్ చేసుకోవచ్చు. మీరు ఇప్పుడు ఒకసారి చూసుకున్నట్లయితే ఇది సైనిక్ స్కూల్కి సంబంధించిన అఫీషియల్ హోమ్ పేజ్. ఈ హోమ్ పేజ్లోనే మీకు డిస్ప్లే ఆఫ్ అడ్మిట్ కార్డ్స్ ఆఫ్ ది ఆల్ ఇండియా సైనిక్ స్కూల్స్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ అని ఇక్కడ పబ్లిక్ నోటీస్ ఉంటుంది కదా. సో ఈ నోటీస్ మీద మనం క్లిక్ చేయాలన్నమాట. ఈ పబ్లిక్ నోటీస్ అనేది ఇలా డౌన్లోడ్ అవుతుంది. సో మీరు ఇక్కడ అన్ని డీటెయిల్స్ అన్ని కూడాను ఉంటాయి. ఏంటి అంటే మెయిన్గా ఎగ్జామినేషన్ హాల్ టికెట్ అడ్మిట్ కార్డ్ డౌన్లోడ్ చేసుకోవడానికి కావాల్సిన లింక్ ఉంటుంది. అలాగే అడ్మిట్ కార్డ్ డౌన్లోడ్ చేసుకోవడానికి అప్లికేషన్ నంబరు అండ్ డేట్ ఆఫ్ బర్త్ అనేది కావాలి. క్యాండిడేట్స్కి కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అనేవి ఇచ్చారండి ఈ పబ్లిక్ నోటీస్లో. ఏంటంటే అడ్మిట్ కార్డ్స్ని పోస్ట్లో పంపించడం జరగదు, అంటే ఇంతకుముందు పోస్ట్లో పంపించేవాళ్ళు అలా జరగదని. అలాగే అడ్మిట్ కార్డ్స్ని కొంచెం నీట్గా ఉంచుకోవాలి, ఎందుకంటే ఫర్దర్గా అడ్మిషన్ ప్రాసెస్లో మళ్ళీ యూజ్ అవుతుంది. అండ్ అడ్మిట్ కార్డు వచ్చినంత మాత్రాన ఆ అబ్బాయి సెలెక్ట్ అయినట్టు కాదు, ఆ అబ్బాయికి సీట్ వచ్చినట్టు కాదని కొన్ని ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నారు. అయితే దీన్ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో ఒక మోడల్, ఒక నెంబర్తో ఒక క్యాండిడేట్ డీటెయిల్స్తో ఒకసారి నేను మోడల్ చూపిస్తాను. సో మీకు సైనిక్ స్కూల్ హోమ్ పేజ్ ఉంది కదా, హోమ్ పేజ్లోనే మీకు లింకు స్క్రోల్ అవుతుంటుంది అన్నమాట. చూడండి ఇక్కడ లింకు స్క్రోల్ అవుతుంది కదా. సో ఈ లింక్ మీద మీరు క్లిక్ చేయొచ్చు, లేదంటే క్లిక్ హియర్ టు డౌన్లోడ్ అడ్మిట్ కార్డ్ అని ఉంది కదా, దీని మీద మీరు క్లిక్ చేయొచ్చు అనమాట. సో ఇప్పుడు నేను దీని మీద క్లిక్ చేస్తాను. సో దీని మీద క్లిక్ చేస్తే మనకి ఓపెన్ అవుతుంది, ఇలాగ స్క్రీన్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాడు. ప్లీజ్ చెక్ యువర్ ఫోటో, సిగ్నేచర్ అండ్ బార్ కోడ్ ఇన్ యువర్ అడ్మిట్ కార్డ్. ఇఫ్ ఎనీ ఆఫ్ ది ఫోటో, సిగ్నేచర్, బార్ కోడ్ ఈజ్ మిస్సింగ్ కైండ్లీ రీడౌన్లోడ్ ఇట్. అంటే మీ ఫోటో కానీ సిగ్నేచర్ కానీ బార్ కోడ్ కానీ అన్నీ ఉండాలి. ఒకవేళ లేకపోతే, సరిగ్గా రాకపోతే మళ్ళీ రీడౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు. సో ఈ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలంటే ఫస్ట్ అప్లికేషన్ నెంబర్ ఎంటర్ చేయాలి, నెక్స్ట్ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయాలి, నెక్స్ట్ ఇవ్వండి ఇక్కడ క్యాప్చా కోడ్ అనమాట, దాన్నే కేస్ సెన్సిటివ్ అంటారు, దాన్ని ఎంటర్ చేయాలన్నమాట, సెక్యూరిటీ పిన్ అంటారు. సో నేను ఒక మోడల్, ఒక స్టూడెంట్ కాలేజ్ డీటెయిల్స్ అనేవి మీకు నేను ఎంటర్ చేసి చూపిస్తాను. ఫస్ట్ అప్లికేషన్ నెంబర్ ఎంటర్ చేయాలి. అది మీరు అప్లై చేసినప్పుడు మీకు ఒక ప్రింట్ ఇస్తారు కదా, అలాగే మీకు మెసేజ్ వస్తుంది కదా, ఆ మెసేజ్లో ఉంటుంది అనమాట. అండ్ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయాలి, అంటే స్టూడెంట్ కాలేజ్ డేట్ ఆఫ్ బర్త్ అనమాట. ఎంటర్ చేసిన తర్వాత ఈ సెక్యూరిటీ పిన్ ఎంటర్ చేయాలి. ఇక్కడ ఉంటుంది కదా, ఇక్కడ ఉండేది సరిగ్గా చూసి ఎంటర్ చేయాలి. పిన్ ఎంటర్ చేసి క్లిక్ చేయాలన్నమాట. సబ్మిట్ కొడితే మీకు ఇలా ఓపెన్ అవుతుంది. స్టూడెంట్కి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ ఓపెన్ అవుతాయి. సో రోల్ నెంబరు, అప్లికేషన్ నెంబరు, క్యాండిడేట్ నేము, ఫాదర్ నేము, జెండరు, డేట్ ఆఫ్ బర్త్ అండ్ కేటగిరీ డీటెయిల్స్ అన్నీ కూడా ఉంటాయి. అండ్ ఫోటో ఉంటుంది, సిగ్నేచర్ కూడా ఉంటుంది. సో మీకు ఎగ్జామినేషన్ డేట్ ఏంటి, టైం అయితే చూడండి 2 to 4:30 అండ్ డేట్ అయితే April 5. అలాగే ఎగ్జామినేషన్ సెంటర్కు వచ్చేటప్పటికి బాబా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, బక్కన్నపాలెం నియర్ పిఎం పాలెం, లాస్ట్ బస్ స్టాప్. సో ఇది ఎగ్జామినేషన్ సెంటరు. తర్వాత ఇక్కడ మనం చూసుకున్నట్లయితే సెల్ఫ్ డిక్లరేషన్ ఫామ్ అనేది ఇచ్చారు. ఇక్కడ ఇది ఫిల్ చేయాలన్నమాట. మీరు డౌన్లోడ్ చేసుకున్న తర్వాత స్టూడెంట్ నేము, అడ్రస్ ఫిల్ చేసిన తర్వాత ఇక్కడ స్టూడెంట్ తాలూగా క్యాండిడేట్ ఫోటో ఇక్కడ అంటించాలి, అండ్ క్యాండిడేట్ తాలూగా లెఫ్ట్ హ్యాండ్ థంబ్ ఇంప్రెషన్ కూడాను పెట్టాలి. అలాగే పేరెంట్ సిగ్నేచర్ పెట్టాలి అండ్ క్యాండిడేట్ సిగ్నేచర్ పెట్టాలి. అయితే ఇది మాత్రము ఎగ్జామినేషన్ సెంటర్లో పెడతారు, ఇన్విజిలేటర్ ప్రెజెన్స్లో పెడతారు. లేకపోతే కొన్ని ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ అనేవి ఇచ్చారు. సో మీరు ఆ ఇన్స్ట్రక్షన్స్లో మెయిన్ కాన్సెప్ట్స్ అని చెప్పేస్తాను. పైన ఇచ్చిన అడ్మిట్ కార్డులో ఏవైనా మిస్టేక్స్ ఉన్నట్లయితే మీరు మెయిల్ చేయాలి. ఇదిగోండి AISSCE@nta.ac.in దీనికి మెయిల్ చేయాలన్నమాట. మెయిల్ చేసి
మీకు ఏంటి ప్రాబ్లము, ఏంటి మిస్టేక్ వచ్చింది అనేది మీరు మెన్షన్ చేయాలి. అది కూడా హెల్ప్ లైన్ డెస్క్, దీనికి ఫోన్ చేయండి. ఈ నెంబర్స్కి మెయిల్ చేయొచ్చు, ఫోన్ చేయొచ్చు. అయితే ఫోన్ మాత్రం 10 to 5 PM టైంకి ఫోన్ చేయాలి. అంటే ఈ టైంలోనే ఫోన్ అనేది చేయాలి. అది కూడా వర్కింగ్ డేస్లో చేయాలి, గుర్తుపెట్టుకోండి. అలాగే ఇంపార్టెంట్ ఏంటంటే అడ్మిట్ కార్డ్ అనేది తీసుకొని వెళ్ళాలి. ఒక గంట ముందే ఎగ్జామ్ సెంటర్కి రీచ్ అవ్వాలి. అండ్ స్టూడెంట్ అనేవాడు అడ్మిట్ కార్డు లేకుండా వాళ్ళు ఎంటర్ చేయరు ఎగ్జామ్ సెంటర్కి. అండ్ స్టూడెంట్ ఏమేమి తీసుకుని వెళ్ళాలి అని అంటే తనతో పాటుగా ఒక వాటర్ బాటిల్ తీసుకుని వెళ్ళచ్చు. అది కూడా ట్రాన్స్పరెంట్ వాటర్ బాటిల్. ట్రాన్స్పరెంట్ వాటర్ బాటిల్ అంటే కలర్లో ఉండేది కానీ, మరి కాపర్ వాటర్ బాటిల్ కానీ ఇలాంటివి కాకుండా ట్రాన్స్పరెంట్ వాటర్ బాటిల్ అంటే బయట షాప్లో దొరుకుతుంది. 10 రూపీస్ కానీ 20 రూపీస్ బాటిల్స్ ఉంటాయి కదా, అది బెటర్. అది ట్రాన్స్పరెంట్ వాటర్ బాటిల్. ఏ సింపుల్ ట్రాన్స్పరెంట్ బాల్ పాయింట్ పెన్. సో ఇక్కడ ఇంక్ పెన్ కానీ జెల్ పెన్ కానీ యూజ్ చేయకూడదు, బాల్ పాయింట్ పెన్ని యూజ్ చేయాలి. సో అది కూడా ట్రాన్స్పరెంట్గా ఉండాలి, అంటే సేమ్ సింగిల్ కలర్లో ఉండాలి. ఓకేనా. నెక్స్ట్ అడ్మిట్ కార్డు తీసుకుని వెళ్ళాలి. అండ్ అడ్మిట్ కార్డులో ఆ డీటెయిల్స్ అనేవి ఫిల్ చేయాలి. ఏంటి, పేరెంట్ సిగ్నేచరు అండ్ ఫోటో అవన్నీ కూడాను ఫిల్ చేసి తీసుకుని వెళ్ళాలి. అండ్ 2 పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ కూడా పంపించండి. ఈ 2 పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ అనేది ఒకటి అడ్మిట్ కార్డు మీద ఎలాగో అంటిస్తారు, ఇంకొకటి అటెండెన్స్ సీట్లో వాళ్ళు అంటిస్తారు అనమాట. నెక్స్ట్ ఒరిజినల్ వ్యాలిడ్ ఐడి ప్రూఫ్ అనేది కూడా తీసుకుని వెళ్ళాలి. అంటే స్కూల్కి సంబంధించిన ఐడి కార్డు కానీ లేదంటే ఆధార్ కార్డు ఇలాంటివి ఉంటాయి కదా, అవి తీసుకుని వెళ్ళండి. మరి మిగతా ఇన్స్ట్రక్షన్స్ అన్నీ కూడాను తెలిసినవే, ఎందుకంటే ఓఎంఆర్ షీట్ ఫిల్ చేయాలి. ఎగ్జామినేషన్ సెంటర్లో 10 minutes ముందు క్వశ్చన్ పేపర్ ఇస్తారు. అలాగే ఇన్విజిలేటర్స్ చెప్తున్న ఇన్స్ట్రక్షన్స్ అన్నీ ఫాలో అవ్వాలి, పక్క వాళ్ళని కాపీ చేయకూడదు. అలాగే డిజిటల్ వాచెస్ కానీ ఇంకా డిజిటల్ ఐటమ్స్ ఏవి కూడాను బ్లూటూత్ అలాంటివి ఏమీ తీసుకొని వెళ్ళకూడదు. ఓఎంఆర్ ఫిల్ చేసేటప్పుడు ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి కదా, అంటే ఫుల్గా బబ్లింగ్ చేయాలి, సర్క్లింగ్ అనేది చేసేటప్పుడు ఆ ఇన్స్ట్రక్షన్స్ అన్నీ కూడాను ఫాలో అవ్వాలన్నమాట. ఫస్ట్ 1 hour ముందుగానే వెళ్ళుకున్నట్లయితే ఇన్విజిలేటర్ మోస్ట్లీ అన్నీ డీటెయిల్డ్గా చెప్తారు. ఓకేనా. థ్యాంక్ యూ ఈ వీడియో చూసినంత వరకు.